ఇది మా హోటల్ లాబీ ఫ్రెండ్స్. చుట్టూ ప్రశాంతమైన వాతావరణం, మధ్యలో అందంగా ప్రవహిస్తున్న నీటి ఫౌంటైన్. దీన్ని చూస్తే ప్రయాణం చేసిన అలసట మొత్తం మాయమవుతుంది. కాశ్మీర్ అంటే కేవలం ప్రకృతి మాత్రమే కాదు, ఇలాంటి ప్రశాంతమైన అనుభూతి కూడా. ఇప్పుడు లంచ్ టైం ఫ్రెండ్స్. ఇది ప్రత్యేకమైన కాశ్మీర్ బిర్యానీ. సువాసన, రుచి మాటల్లో చెప్పలేనంత అద్భుతంగా ఉంది. ఇలాంటి వాతావరణంలో ఇలాంటి భోజనం అంటే ప్రయాణానికి అసలైన బలం. నిన్నటి దీర్ఘ ప్రయాణం వల్ల కొంచెం అలసట ఉన్నా ఈరోజు మనం వచ్చినది చాలా పవిత్రమైన స్థలానికి ఫ్రెండ్స్. ఇది ఆలియా హజరత్ ఫక్రుద్దీన్ నూరానీ చరార్ షరీఫ్ దర్గా. ఈ ప్రాంతాన్ని షరార్ షరీఫ్ అని ఏరియా అని కూడా పిలుస్తారు. చూడండి ఫ్రెండ్స్, దర్గా ముందు ఉన్న విశాలమైన ప్రాంగణం, అద్భుతమైన మస్జిద్ నిర్మాణం, చుట్టూ నిశ్శబ్దం, మనసును ప్రశాంతత. ఇక్కడికి రాగానే నిన్నటి ప్రయాణం అలసట మొత్తం తగ్గిపోయినట్టు అనిపిస్తుంది. ఈ స్థలంలో ఉన్న ఆధ్యాత్మిక శక్తి మన మనసును పూర్తిగా నింపేస్తుంది. దర్గా మరమ్మతులు జరుగుతున్న కారణంగా లోపల వీడియో నిషేధించబడింది. లోపల వీడియో తీయకూడదు మిత్రులారా. దర్గా దర్శనం తర్వాత మళ్ళీ మా రిటర్న్ జర్నీ మొదలైంది. రెండు వైపులా ప్రసిద్ధమైన దేవదార్ మరియు చినార్ చెట్లు కాశ్మీర్ ప్రత్యేకత. ఇదే ఫ్రెండ్స్, ఈ చెట్ల మధ్య ప్రయాణం కళ్ళకు మనసుకు రెండింటికి పండగే. చూడండి ఫ్రెండ్స్, పర్వత ప్రాంతంలో ప్రవహిస్తున్న నీటి నది మధ్యగా మా కారు ప్రయాణం. ఈ అనుభవం మాటల్లో చెప్పలేనిది. ప్రకృతి మధ్యలో ప్రయాణించడం అంటే నిజంగా అదృష్టమే. కాశ్మీర్ అందం అంటే అదే. ఇప్పుడు సూర్యాస్తమయం ఫ్రెండ్స్. రోజంతా చేసిన ప్రయాణం తర్వాత మళ్ళీ మా హోటల్కి రూమ్కి తిరుగు ప్రయాణం. ఈరోజు ఇక్కడితో రెస్ట్ తీసుకుంటాం. ఈ వీడియో మీకు నచ్చిందని ఆశిస్తున్నాం. ఇలాంటి మరిన్ని అద్భుతమైన కాశ్మీర్ ప్రయాణాలు చూడాలంటే ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, వీడియో లైక్ చేయండి. నమస్తే, మళ్ళీ